హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ ఇవాళ మనము సికింద్రాబాద్ రైతుఫల్ బస్ స్టేషన్లో ఉన్నాం. సో ఇక్కడ నుండి వెళ్ళే ఇంపార్టెంట్ రూట్స్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ రూట్ వచ్చేసి మనకి డైరెక్ట్గా శంషాబాద్కి 1Z/251 అవైలబుల్ ఉంటుంది. ఇది వయా నారాయణగూడ, అఫ్జల్గంజ్, ఇంకా బహదూర్పుర, ఆరాంఘర్ మీదకి వెళ్తుంది. సో మనకి ఫస్ట్ 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి యాక్చువల్లీ రెతిఫైల్లో. ఇప్పుడు కనిపిస్తున్న కంపార్ట్మెంట్ వచ్చేసి మనకి 1 సిరీస్, 2 సిరీస్, ఇంకా 102 సిరీస్ ఇవన్నీ అవుతాయి అనమాట. ఇవన్నీ ఆల్మోస్ట్ మనకి ఆర్టీసీ క్రాస్ సైడ్ నుండి వెళ్ళే బస్సెస్ అనమాట. 1 సిరీస్లో మనకి అన్ని ఆర్టీసీ క్రాస్ నారాయణగూడ మీదుగా కోటి వరకు వెళ్తాయి. అక్కడ నుండి డైవర్ట్ అవుతాయి. లైక్ 1V ఏమో ఎన్జిఎస్ కాలనీకి వెళ్తుంది, 1Z అవన్నీ అఫ్జల్గంజ్ వైపు వెళ్తాయి. సో ఇంకా 2 సిరీస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది సికింద్రాబాద్ని కాచూర్ రైల్వే స్టేషన్కి కనెక్ట్ చేస్తుంది. ఇవి కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఉండే రూటే. మార్నింగ్ 4:30 నుండి నైట్ 10 వరకు ఉంటాయి. 86 సిరీస్ కూడా మనకి అఫ్జల్గంజ్ వెళ్తుంది, కానీ ఇది రామ్నగర్ మీద వెళ్తుంది కాబట్టి ఈ సెకండ్ కంపార్ట్మెంట్లో అవుతుంది. 38X అండ్ 38EX అని చెప్పేసి 2 సర్కులర్ రూట్స్ ఉంటాయి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటి సోర్స్ డెస్టినేషన్ సికింద్రాబాద్ ఉందని. సో మనకి 38EX వచ్చేసి మనకి ఈస్ట్ మరట్పల్లి నుండి తర్వాత తుకారం గేట్, అక్కడ నుండి వినాయక్ నగర్, సఫిల్గూడ మీదకి ఏఓసీ సెంటర్కి వెళ్ళి మళ్ళీ సికింద్రాబాద్ వస్తుంది. 38EX ఏమో రివర్స్లో సికింద్రాబాద్కి వస్తుంది అనమాట. అక్కడ ఇంకా నేను గమనించింది ఏంటంటే ఓల్డ్ హైదరాబాద్ సికింద్రాబాద్ మ్యాప్ ఇది. యాక్చువల్లీ ఇప్పుడు కరెక్ట్ గూగుల్ మ్యాప్ చూస్తే కానీ మనకి ఇదే స్ట్రక్చర్ ఉంటుంది, మెయిన్ రోడ్స్ అన్నీ. సో రోడ్స్ అన్నీ ఇలానే ఉన్నాయి. అప్పటి నుండే మనకి సిటీ ఎక్స్పాన్షన్ కోసం బస్సెస్ కూడా చాలా పెంచారు. సో అవి ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో 20P ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ రూట్ ఫ్రమ్ సికింద్రాబాద్ రైతుఫల్ బస్ స్టేషన్. ఇది మనకి పద్మరావు నగర్, ఇంకా కవాడిగూడ మీదకి వెళ్ళి ఇది లోవర్ ట్యాంక్ బండ్కి వెళ్ళి అన్నది ఇంపార్టెంట్ రూట్ అనమాట. సో లోవర్ ట్యాంక్ బండ్ ఇందిరా పార్క్ మీదకి నుండి మనకి నాంపల్లి వరకు వెళ్తుంది. సెక్రటేరియట్ అంటే ఏజీ ఆఫీస్ వెళ్తుంది, యాక్చువల్లీ సెక్రటరీ కాదు, కానీ చాలా మంది బోర్డు చేస్తారు. ఇంకా అప్పుడు సికింద్రాబాద్లో చిలకలగూడ సర్కిల్ దగ్గర మనకి ఉప్పల్, గట్కేసర్, ఇబ్రాహీంపట్నం పోయే బస్సెస్ అన్న అవుతుండే. వాటిని అంతా ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అంటే యాక్చువల్లీ రెతిఫైల్లో మనకి ఉప్పల్, గట్కేసర్ సైడ్ బస్సెస్, ఇంకా సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో దగ్గరనేమో హయత్ నగర్, ఎల్బీ నగర్ సైడ్ వెళ్ళే బస్సెస్. సో ఇక్కడ 280 మనకి గట్కేసర్ కనెక్ట్ చేస్తుంది. 280 అంటే ఆఫ్టర్నూన్ టైంలో షూట్ చేశాను నేను, అరౌండ్ 1:30 ఆ టైంకి నేను షూట్ చేసిన ఒక 20 మినిట్స్లో ఆల్మోస్ట్ 4-5 బస్సెస్ వెళ్ళిపోయాయి 280. సో 280 కూడా ఫ్రీక్వెన్సీ బాగుంటుంది, బట్ కరెక్ట్ రావాల్సిన టైం ఒక్కొక్కసారి రావు డ్యూ టు ట్రాఫిక్ కండిషన్స్. బట్ మనకి ఇది యాక్చువల్లీ ఈ బస్ స్టేషన్లో పెట్టడం బెటర్, ఎందుకంటే చిలకలు కూడా అది చాలా లాంగ్ అయిపోతుంది. ఎందుకంటే సికింద్రాబాద్ అంతా దాటి కింద మెయిన్ రైల్వే బ్రిడ్జ్ అదంతా దాటుకొని చిలకలు కూడా పోయి ఎక్కాలి. అక్కడ కూడా ఇప్పుడు స్టాప్ ఉంది, బట్ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్ రైతుఫైల్లో ఎండ్ అవుతుంది అనమాట, గట్కేసర్ నుండి స్టార్ట్ అయ్యి. సో ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. ఇది యాక్చువల్లీ 2 years అవుతుంది అనుకుంటే ఇక్కడ షిఫ్ట్ చేసి, బట్ అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుండే. చెంగిచెర్ల లెవెల్ 18C కూడా ఇక్కడ అవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ రూట్ వచ్చేసి 44X. ఇది వన్ ఆఫ్ ద షార్టెస్ట్ రూట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఐ థింక్ ఇట్ ఈస్ ద షార్టెస్ట్ రెగ్యులర్ రూట్. సో మనకి 44X గంగపుత్ర కాలనీ వెళ్తుంది వయా పార్షిగుట్ట. సో సికింద్రాబాద్ నుండి వారసిగూడ అటువైపు వెళ్ళడానికి మనకి ఇంపార్టెంట్ రూట్ వచ్చేసి 86 ఒకటి, ఇంకోటి 107J సిరీస్. సో 107లో మనకి V సిరీస్ ఉంటుంది, J సిరీస్ ఉంటుంది. V సిరీస్ గురించి ముందు చెప్తా. సో J సిరీస్ ఏంటంటే మనకి వారసిగూడ, నామలగుండ మీద నుండి అట్లా యాక్చువల్లీ చాలా గల్లీలు ఉంటాయి. లాస్ట్కి రామ్నగర్ గుండ నుండి 107V రూట్లో వెళ్తుంది అనమాట. సో ఇది ఎల్బీ నగర్ వరకు వెళ్తుంది JBL. అది కాకుండా 107V/R, అతనే V/L, V/S కూడా ఉంటుంది సరూనగర్, ఎల్బీ నగర్ వరకు. సో V/R ఏంటంటే ఇది డైరెక్ట్ ఆర్టీసీ క్రాస్ వెళ్ళిపోయి అక్కడ నుండి మనకి రామ్నగర్ వెళ్తుంది. సో ఇది యాక్చువల్లీ ఇట్ టేక్స్ లెస్ టైమ్ దెన్ J సిరీస్, ఎందుకంటే J సిరీస్ అన్ని ఇంకా చాలా గల్లీలు నుండి వెళ్తుంది. సో మనకి రైతుఫల్ బస్ స్టేషన్లో ఉంటే సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్కి ఈజీ వెళ్ళిపోవచ్చు. అక్కడ మనకి లిఫ్ట్ అవైలబుల్ ఉంది కదా, ఆ లిఫ్ట్ ఎక్కనే వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇక స్టెప్స్ తీసుకోవచ్చు. అవన్నీ తీసుకొని మనకి అక్కడ స్కై వాక్ ఉంటుంది అనమాట, డైరెక్ట్ మెట్రో స్టేషన్ కనెక్ట్ చేస్తుంది. సో ఒకప్పుడు ఇదంతా యాక్చువల్లీ పైన బస్ కౌంటర్ అవన్నీ ఉంటుంది స్టెప్స్ త్రూ వెళ్తే. ఇది కనిపిస్తున్న పాత్వే వచ్చేసి మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బస్ స్టేషన్ హైదరాబాద్లో. నేనంటే చిన్నప్పటి నుండి చూస్తున్నాను, అప్పుడు నుండి యాక్చువల్లీ ఇట్లనే ఉంది. అది కొంచెం అవి ఇవి మోడిఫికేషన్ చేస్తున్నారు, బట్ స్టిల్ ఐ ఫీల్ దిస్ బస్ స్టేషన్ నీడ్స్ టు ఇంప్రూవ్ అ లాట్. ఎందుకంటే ఇది చాలా మందికి ఒక ఎమోషన్. సికింద్రాబాద్ రైతుఫైల్లో చాలా మెమరీస్ ఉన్నాయి, నాకైతే పర్సనల్ చాలా ఉన్నాయి. మీకు కూడా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ నుండి సౌత్ బౌండ్ బస్సెస్, ఇంకా ఈస్ట్ బౌండ్ బస్సెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అక్కడ సైడ్ వెళ్ళడానికి చాలా మంది ఇక్కడ నుండి బోర్డ్ చేస్తారు. కాబట్టి
ఈ బస్ స్టేషన్ ఎంత బాగుంటే అంత బెటర్ నా ఫీలింగ్. ఎందుకంటే ఫ్లోటింగ్ పబ్లిక్ చాలా ఉంటుంది. మీరు మిడ్ నైట్లో వచ్చినా కూడా రైల్వే స్టేషన్ ట్రైన్ దిగేసి బస్ స్టేషన్లో వెయిట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఎక్స్క్లూజివ్గా సికింద్రాబాద్కి వచ్చిన వాళ్ళు కాకుండా ట్రైన్స్ దిగి అక్కడ నుండి షిఫ్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. నీట్నెస్ మాత్రం చాలా మెయింటైన్ చేయాలి. నేను వెళ్ళినప్పుడు ఏదో ఓవర్ఫ్లో అవుతుంది ట్రైనింగ్స్ది, అదంతా బస్ స్టేషన్లో ఒక బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. సో మనకి ఒక వ్యూ చూసుకుంటే మనకి ఇలా సిట్టింగ్ ఇవన్నీ ఉంటాయి. నీట్నెస్ కొంచెం తక్కువే ఉంటుంది కానీ కొంచెం మేనేజబుల్, ఎందుకంటే పీక్స్ టైంలో రష్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇలానే స్ట్రేట్ వెళ్తే ఈ స్టెప్స్ కాకుండా నెక్స్ట్ స్టెప్స్లో మనకి బస్ పాస్ కౌంటర్ ఉంటుంది అనమాట. సో ముందేమో మెట్రో స్టేషన్ ఏదైతే కనెక్ట్ చేసే స్టేర్స్ ఉన్నాయో అక్కడ ఉంటుండే, బట్ ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ చేశారు. ఇక్కడ షిఫ్ట్ చేసి పైన ఫస్ట్ ఫ్లోర్ అంతా ఆల్మోస్ట్ సగం అదే ఉంటుంది. సో దట్స్ అ గుడ్ ఆప్షన్. మిదాని అక్కడ సైడ్ మిదాని బడంగపేట అటు సైడ్ వెళ్ళడానికి మనకి 102B/203 అని ఉంటుంది. ఈ బస్ కోసం చాలా వెయిట్ చేశాను, లాస్ట్కి ఇలా క్లిక్ చేశాను, వచ్చి వెళ్ళిపోతూనే ఉండే. సో ఇది ఒక షార్ట్ వీడియోస్ సికింద్రాబాద్ రైతుఫల్ బస్ స్టేషన్ మీద. సో దీంతో చాలా మందికి చాలా మెమరీస్ ఉంటాయి. మీ మెమరీస్ ఏదో కామెంట్లో చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్.